అవకాశం వస్తే ఇంకా చాలా ఇంటర్వ్యూలు ఇస్తాం. వినయాన్ని కూడా కొన్ని ఒక సంవత్సరం ఒక 8 ఇంటర్వ్యూలు ఇచ్చినాం. ఇక్కడనే ఇంటర్వ్యూ చేసినాం, ఇక్కడ నల్లకోశమ్మ గుడి కూడా ఇంటర్వ్యూ చేసినాం. జై బలో ఉజ్జయిని మంత్రం. జై అన్న. నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. అందరు మంచిగా అమ్మ వాళ్ళ ఇవాళ. సో అన్న, ఈసారి మన ఉజ్జయిని మంత్రమ్మ జాతరలో ఎలా మీరు వేయబోతున్నారు, ఎలా వైబ్ తీసుకొస్తున్నారు మీరు చెప్పాలి. ఫస్ట్ నేను ఉజ్జయిని మంత్రం గుడి కారణం మా దినేష్ పోతరాజు. అయిన వల్ల నేను గుడిలో ఎంట్రీ అయినా. అతని రుణం ఎప్పుడు మర్చిపోను. మన కామేష్ అన్న, రమేష్ అన్న, లక్ష్మమ్మ వీళ్ళు కూడా మమ్మల్ని చూసి మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ అదే దారిలో మేము నడుస్తున్నాం. ఏనాది మా దినేష్ అనేది చనిపోయాడు. నేను చనిపోవాలనుకోలే, మా తోడే ఉంటాడు, నా చిన్ననాటి స్నేహితుడు. వాడు నా గురువులాగా స్నేహితుడు ఒక్కటే. మేము ఎన్నడికి అతని పేరు మేము కించపరచం. ఈరోజు కానీ పేడేయాడది కూడా కొంచెం బాధాకరం అనిపించింది లేడని, కానీ ఇప్పుడు మా తోడే ఉంటాడు మా స్నేహితుడు. మేము పేడేయాడది కన్నా ఈసారి ఇంకా ఆశతో ఇంకా మంచిగా చేయాలని, అమ్మ ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో ఇంకా మంచిగా చేయాలని, వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. అన్న, సికింద్రాబాద్ బోనాలు అంటే ప్రతి ఒక్కరికి ఒక వైబ్ అన్న. ఎందుకట్లా మనం మాంకలమ్మ గుడి కానీ ఎందుకట్లా వైబ్ అంటే అమ్మ తెలంగాణ మనది పెద్ద గొప్ప పండుగ ఈ బోనాలు. ఇంటి గుమ్మానికి ఒక కడపకు ఒక బోనం వెళ్తుంది. ఆ అమ్మవారు ఒకప్పుడు పంట పొలాలు పండకపోతున్నాయి అమ్మ. అయితే అమ్మవారిని మొక్కుకుంటుండే రైతులు. అప్పుడు అమ్మవారి పేర్లు ఇప్పుడు పెట్టారు. అప్పుడు అమ్మవారి పేరు లేకుండే, గ్రామ దేవత అంటుండే అమ్మవారి. ఏ గట్టి మీద ఉన్న ఊరు పల్లిమేర మీద అమ్మ గ్రామ దేవత అని అంటారు. ఎల్లమ్మ కోసం అని మంచి పేరు లేకుండే. ఇప్పుడు తెలుసుకొని పెద్దలు ఎల్లమ్మ మైసమ్మ, ఎల్లమ్మ కథ అంటే ఏంటి, మైసమ్మ కథ అంటే ఏంటి, పోచమ్మ కథ అంటే ఏంటి, దుర్గమ్మ కథ అని వివరించి ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు ఆ కాలంలో ఎవరు చెప్పలేము. అప్పుడు పంట పొలంలో ఒక రైతు బియ్యము నీళ్ళు కరువు కాలు ఉన్నప్పుడు అమ్మవారికి మొక్కుకుంటుంది. అమ్మ నా పొలంలో బియ్యం వండితే ఫస్ట్ బోనం నీకు ఎక్కిస్తాం తల్లి అని అంటుండే. అప్పుడు రాక్షసుడు ఉంటుండే. ఆ బోనం చేసి అమ్మవారు తీసుకోకపోతే ఆ బోనాన్ని నాశనం చేస్తుండే. అప్పుడు నల్లపోషమ్మ పోతరాజుని సృష్టించి ఇట్లా బోనం ఎక్కించిన వాళ్ళని అంతం చేయాలంటే ఆయన గావు కేక అంటే భయంకరంగా వేషధారం వేసి ఈ వీరోగులు అంటే అమ్మవారు శూలమమ్మ. ఈ శూలాన్ని మాకు శక్తినిచ్చి వాళ్ళని తరిమి కొట్టి అప్పుడు గ్రామ ప్రజల నుంచి అమ్మవారిని ఊరేగింపు తీసుకోవుతుంటారు. ఇలా 3 రకాల పోతరాజులు ఉన్నారు. ఒగ్గు పోతరాజు వేరు, అమ్మవారు సేవ పోతరాజు వేరు, అమ్మవారు ఊరేగింపించి పోతరాజు వేరు, అమ్మ గావు పోతరాజు వేరు. మేము మంకలమ్మ, ఉజ్జయిని మంకలమ్మ గావు బ్రాహ్మణ మంకలమ్మ. మేము ఆట గీట గావు కొట్టాం, సొరకాయనే గావు కొట్టాం. సొరకాయల పరిశిష్టి అది మాకు గావులాకి ఇస్తారు. మాకు పెద్దలు నేర్పించింది, మా గురువు నేర్పించింది, అదే విధంగా మేము పోతాం. ఇంకొకటి ఏంటంటే పోతరాజు అనగానే కొంతమంది నిష్ట చెయ్యరు, కొంతమంది తాగేస్తారు, కొంతమంది నార్మల్ గా నిష్ట చేస్తారు. ఎందుకట్లా అమ్మ? ఒకప్పుడు పానకం ఉంటుండే. పానకం అంటే కళ్ళు. అమ్మవారికి శాఖ ఎక్కేది అదే. ఆ పానకాన్ని పోసి మాకు తీర్థంలాగా వస్తుండే. ఆ ట్రెండ్ పోయి ఇప్పుడు మందు ట్రెండ్ అయిపోయింది. ఇష్టం ఉన్నట్టు తాగేస్తున్నారు. ఆ తాగు మైకంలో ఏం చేస్తారు కూడా అర్థమవుతుంది. కానీ అది తప్పు. అమ్మవారు పసుపడేటప్పుడు అప్పుడు పానకం లాగా పోస్తుండే. ఇప్పుడు మంకలమ్మ గుడిలో కూడా మాకు కావట్టినాక మాకు పానకం పోస్తుంది. అదొక తీర్థం లాగా తీసుకోవాలి. మందు తీరు తీసుకుంటే అలాగే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వస్తువులు ఉన్నాయి, ఇవన్నిటికీ ఎందుకు మీరు అందరూ ఇట్లా లైక్ పూజ చేస్తారు? అమ్మ శాంతి పూజ చేస్తాం అమ్మ. అంటే దేనికోసం? ఇప్పుడు పండుగ అయిపోతుంది. పండుగ అయిపోయాక మేము పక్క పెట్టేస్తాం సామాన్లు. బొడ్ర పనికి అవి ఇట్లా కొండ విషయం కూడా అప్పుడు కొబ్బరికాయ కొట్టి ఒక గుమ్మడికాయ కొట్టి తీస్తాం. ఈ అమ్మవారి సామాన్లే మాకు శక్తి. పూస కానీ, గజ్జ కానీ, ఈరోగల కానీ, చాలవ కానీ మాకు అమ్మవారు ఇచ్చిన అది శక్తులు మాకు. ఇవి నేను ఉట్టి పోతే ఒకళ్ళని గుర్తుపడతారమ్మా, గుర్తుపట్టదు కదా. ఈరగోల, పసుపు, కుంకుమ, అదే భయంకరం ఉన్న భయం ఏంటంటే దాని పోతరాజు సామాన్లు వేరు. అమ్మకు అభరణాలు ఎట్లనో మా ఒంటికి శక్తి ఇవి అట్లా. ఏమన్నా నజర్ ఉంటుంది దిష్టి కానీ ఏమున్నా ఎదురొచ్చే గాలి మేము ఈ వేషధారం చూసే భయపడి వెళ్ళిపోతాయి. కానీ ఈరగోలు ఎత్తి అతని మీద ఇట్లా అంటే ఆయనకు ఉండే అన్ని భయాలు రోగాలు అన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఇవి పూసలు ఇవన్నీ ఇట్లా గట్టి కట్టుకుంటారన్నా, ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం కాదా? బ్లడ్ ఆగిపోతుంది. ఇప్పుడు ఎంతసేపు ఇట్లా మేము 6 o'clock వేసి
మేము వేసేదానం బయటకు వస్తే మార్నింగ్ 3-4 అవుతాయి. భరిస్తాం మా అమ్మ సేవ కోసం. అమ్మ సామాన్యంగా ఎవరికి సేవ అయ్యేది. ఏమైనా మాకు ఏదైనా మా అమ్మనే. అమ్మ ఆశీర్వాదం ఉన్న మాటకి ఇప్పుడు మాకు దమ్ము వస్తుంది. ఏమన్నా ప్రాణం పోయినప్పుడే మేము వేషం సత్యదాకా ఇస్తాం. నేనేమంటున్నానంటే అమ్మ, కొందరికి మా పోతరాజు అనారోగ్యాలు షుగర్ వచ్చి, ఇప్పుడు నాకు షుగర్ ఉంది. నా అమ్మ శక్తిని ఎన్ని రోజులు ఇస్తుందో అన్ని దాకా వేస్తా. అమ్మ ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు నేను అమ్మవారికి మంచిగా చేసుకుంటే నాకు మంచిగానే అవుతుంది. చెడు చేసుకుంటే ఇప్పుడు అన్నారు పోతరాలు ఇట్లా చేస్తారని. చెడు చేసుకున్న వాళ్ళు ఇక లేస్తారు, రేపు అంటారు. కొందరు ఇలా పోరలు పోయిన ఏడ నుంచి మొత్తం పోరలు గలీజ్ చేస్తారు. పోతరాజు పేరుని నాశనం చేసుకొస్తారు. అవునన్నా, ఈ టాపిక్ కూడా వస్తా. ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వేస్తున్నారు. అట్లా వేయొచ్చా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వేస్తూనే. చిన్న పిల్లగాడు అంటే మన ఇంట్లో నేను పోతరా చేస్తున్నా. నాకు అమ్మ మీద ప్రేమ ఉంది. పెద్ద అయినాక ఎప్పుడు ఏమైతే తెలియదు. నా కొడుకుని చిన్నప్పుడు వేసి వాడి ఇంట్లోకి బోనం తీస్తే వాడు వేషం వేసుకొని అమ్మవారి దగ్గరికి ఆ పోతరాని అమ్మవారికి ఇస్తాం. నా కొడుకు కూడా వేసింది అమ్మ. రేపు పెద్దగా అయినాక అతను ఒక ఏజ్ పర్సెంట్ వచ్చినాక ఒక గురువుని పట్టుకొని వేయగలిగితే వేయండి, ఆ అవకాశం నీ ఆశీర్వాదం ఉంటే వేస్తాం. అట్లా చీటింగ్ మాటికి ఇప్పుడు రోడ్డు మీద మేమే అమ్మ, ఇప్పుడు బ్లడ్ బ్లాక్ అయిపోయింది, మేము ఆడుతున్నాం, దమ్మోస్ ఉంటుంది. సంటి పిల్లని గుండె ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఆ పూరని ఆడిపిస్తాడు. ఎంతసేపు అని ఆడతాడు, ఆడుతా దమ్మొస్తుంది. ఆ పూరానికి ఏమని అయితే ఏపిచ్చినోని బాధ్యత, ఆడలు ఇచ్చినోని బాధ్యత. చాలా తప్పు. చిన్నపిల్లని వేయడం చాలా చాలా తప్పు. వాళ్ళది ఊపిరి అనేది, గుండె అనేది చిన్నగా ఉంటుంది. డీజే సౌండ్ ఇప్పుడు మనకి ఒక్కోసారి గుండెలు నొప్పి వస్తుంది. ఆడటం ఆడక పడిపోతే ఎవడు జుమ్మదారి. సంటి పిల్లలని చిన్నపిల్లని ఎవరిని వేయనీయద్దు. దయచేసి మీకు దండం పెట్టి బతుకుతున్నా. ఒకరు ఏపిస్తే ఆర్డర్ వేషధారిలా ఎవరైతే పిలిచి ఏపిస్తారో వాళ్ళది జుమ్మదారి. అతను పోలాగానికి ఏపించిన పౌరంది కూడా జుమ్మదారి. రెస్పాండ్ తీసుకుంటేనే అప్పుడు ఏపియండి. ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లగాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్తో నేను కుళ్ళ చెప్తున్నా. చిన్న పిల్లగాని కూడా హార్ట్ అటాక్ వస్తుంది ఆ డీజే సౌండ్కి. మాకే ఒక్కొక్కసారి ఆగమైపోతుంది. చిన్న పిల్లగాని గుండె ఊపిరి ఎంత తట్టుకుంటుంది. అప్పుడు మనం అంతేందుకు ఇలా డీజే పెట్టుకుంటే బయట దావతలు ఆడుకుంటే మనకి ఇలా నిద్ర పట్టది. అది దయచేసి పిల్లగాళ్ళని పూతరాలు ఏపీయకండి. సో ఇంకొకటి అన్న, ఎట్లా అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ మిమ్మల్ని చూశాను మాంకలమ్మ టెంపుల్లో హెవీ దండలు వేసుకొని అలా కళ్ళల్లో కుంకుమ పోయింది, మీరు చాలా సఫర్ అయ్యారు. అవన్నీ ఎందుకన్నా అలా పెట్టుకొని అంత అంటే అమ్మవారికి అభిషేకం అవుతుందమ్మా. గావు పడతాం కదా, ఆ బొట్టు వచ్చి మా మీద ఒంటి మీద పడితేనే మాకు ఏమున్నా ఇంకా శక్తి వస్తుంది.